ఇప్పుడు నిజంగానే ఇది 200 మీటర్లు, అడి దిక్కు ఇసుకపోతే ఇట్లా అవుతుంది, ఇడి దిక్కు ఇసుకపోతే ఇట్లా అవుతుంది, మధ్యలో ఎట్లా బ్రీచ్ అవుతుంది? బ్రీచ్ అయితే ఈ కొన నుంచి ఆ కొన 20 మీటర్లు బ్రీచ్ కావాలి, 8 మీటర్లు ఎందుకు బ్రీచ్ అవుతుంది? ఒకవేళ బ్రీచ్ అయింది అనుకుందాం, అడ్డమైంది కదా, పొడుగు పియర్ ఎందుకైంది? పొడుగు పియర్ కుంగుతుంది తప్ప బ్రీచ్ కాదు కదా. నిలువున గీత ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? సరే ఇవన్నీ జరిగినాయి, రేడియల్ గేట్ల దగ్గర దెబ్బతిన్నది, పరపర అనే శబ్దం వస్తుంది తప్ప బ్లాస్ట్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? ఒకవేళ బ్లాస్ట్ అనే శబ్దం వచ్చింది అనుకుందాం, నీళ్ళల్లో అటు పక్క గేట్ వేస్తున్న కాడ ఆడ నీళ్ళు అయితే ఉన్నాయి, పోతానాయి నీళ్లు, ఆగలేదు కానీ నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే 14,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంటే 13,000 క్యూసెక్ల వరదను వదిలేస్తున్నారు. 1000 క్యూసెక్ల వరద అక్కడ అక్యుములేట్ అవుతున్నది. మరి ఎక్కడనో అట్టడుగున నీళ్ళల్లో అక్కడ ఏమన్నా 1 మీటర్ కుంగింది అనుకుందాం, ఈ శబ్దాలు ఎందుకు వస్తాయి? ఇంకోటి, అదే ప్లేస్ నుంచి 28 లక్షల క్యూసెక్కులు పోయిన నాడేమో ఏం కాలేదు, 13,000 క్యూసెక్కులు పోతే అవుతుందా?